ఒక సెక్యూరిటీ రీసెర్చర్ ఒక వీకెండ్ ప్రాజెక్ట్ లాగా చేస్తూ ఈ ఫ్లా ని కనుక్కున్నాడు. ఏంటంటే ఈ కార్ మేకర్ యొక్క డీలర్షిప్ పోర్టల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ BMW అయినా కానీ, ఫోక్స్ వ్యాగన్ అయినా కానీ, స్కోడా అయినా కానీ, ఈ డీలర్షిప్స్ తీసుకుంటారు కదా, డీలర్షిప్ వాళ్ళకి లాగిన్ ఇస్తారు. సో ఇలాంటి వాళ్ళ లాగిన్ లోకి లాగిన్ అయ్యి నార్మల్ గా లాగిన్ అయ్యి అక్కడ ఒక ఫ్లా ని కనుక్కొని దాని ద్వారా మెయిన్ కార్ మేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దానిలోకి లాగిన్ అయ్యి అక్కడ నుంచి కార్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరి డేటాని తీసుకొని వాళ్ళ కార్స్ ని వీళ్ళు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయడం, డోర్స్ ఎక్కడైనా కావాలంటే ఓపెన్ చేసేలాగా, ఎటు వెళ్తున్నారో నావిగేట్ చేసేలాగా, వాళ్ళ కార్ ని టోటల్ గా కంట్రోల్ చేసుకునేలాగా ఇతను కుదిరింది. ఆ కోడ్ ఇతని బ్రౌజర్ లోకి వచ్చినప్పుడు బేసికలీ లాగిన్ అయినప్పుడు ఆ కోడ్ వీనికి కనిపిస్తూ ఉంటుంది. మేబీ జావా స్క్రిప్ట్ మరేంటో తెలియదు. దాంట్లోనే ఇతను లాగిన్ బైపాస్ చేసేసి నేషనల్ అడ్మిన్ కింద రిజిస్టర్ అయిపోయాడంట. అయిపోయి లాగిన్ మొత్తాన్ని ఎక్కడికక్కడ ఎరాడికేట్ చేసి టోటల్ గా వెబ్సైట్ లో ఉన్న డేటాబేసెస్ కానీ అందరి యూజర్స్ డేటా, కార్ మేకర్ యొక్క ఫైనాన్షియల్ డేటా కూడా తిను యాక్సెస్ చేయగలిగాడంట. ఇతను సెక్యూరిటీ రీసెర్చర్ కాబట్టి ఒక వీకెండ్ ప్రాజెక్ట్ లాగా చేస్తూ ఫస్ట్ కనుక్కుంటాం కష్టమైంది, కానీ వన్స్ హీ ఫౌండ్ అవుట్ హీ కుడ్ యాక్సెస్ ఆల్ ద డేటా ఆఫ్ ఇట్స్ యూజర్స్, కార్ డీటెయిల్స్, ఇంటర్ అడ్రస్ లో కార్ అసలు యాక్సెస్ చేయగలడు, స్టార్ట్ చేయటం, స్టాప్ చేయటం, కార్ డోర్ ఓపెన్ చేయడం, ఇవన్నీ చేయగలిగాడంట. ఇది తర్వాత ఫిక్స్ చేసి ఆ కార్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారంట. కార్ మేకర్స్ ఎవరో వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు, కానీ ఇది చాలా పాపులర్, దీని కింద చాలా వెల్ నోన్ లగ్జరీ బ్రాండ్స్ కూడా ఉన్నాయి అని చెప్పాడు. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా వరల్డ్స్ టాప్, ఇవి నాకు తెలిసి వాటిల్లోనే ఏదో అయి ఉండొచ్చు. సో మొత్తానికి ఇదైతే ఇప్పుడు కార్ మేకర్ కి చెప్పి వాళ్ళు ఫిక్స్ చేశారంట. సో ఇలాంటి ఉండటం వల్ల ఈ డీలర్షిప్స్ కి ఎవరైతే ఏమైతే ఇస్తాడో బగ్గీ కోడ్ లేకుండా ఇవ్వాలి అని చెప్పి ఇతను ఇట్లా డీలర్షిప్స్ ఇచ్చే వాళ్ళకి, వీళ్ళందరికీ ఓనర్స్ కి, బేసికలీ కార్ మేకర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరికి మిగతా బ్రాండ్స్ అన్నిటికీ ఇతను సజెస్ట్ చేస్తున్నాడు. సో చూడండి, మనదే కార్ ఉందనుకోండి, అలా ఒకవేళ హ్యాక్ అయింది అనుకోండి, ఎక్కడికో బయటికి వెళ్ళాము, అందులో కొంచెం డబ్బులో నగలో ఏవో పెట్టాము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంట్లో పార్కింగ్ లో అయినా పెట్టాము, కార్ ఎవరో ఓపెన్ చేసి వచ్చేసి తీసుకెళ్లిపోయి ఏదో చేశారనుకోండి, ఏంటి పరిస్థితి? సో ఇట్ ఈస్ అట్ ఎ హై ప్రయారిటీ ఫర్ ద బ్రాండ్స్ ఆర్ ఎల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. సిస్టమ్స్ ఇచ్చేసాము, ఇదిగోండి వైఫై సిస్టమ్ ఉంది, కార్ అన్లాకింగ్ నెట్ లో చేసుకోవచ్చు, ఇచ్చాము అని కాదు, దానికి సెక్యూరిటీ కూడా అంత లెవెల్లో ఇవ్వాలి. లేదంటే ఇవన్నీ ఫెసిలిటీస్, ఫీచర్స్ అవ్వవు, ఇవన్నీ ఒక లోపాలు అవుతాయి.